నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత పెద్దపల్లి జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ శాఖ ఉక్కుపాదం మోపింది. జిల్లా కేంద్రంలో జరిగిన ఆకస్మిక తనిఖీలో మట్టి మాఫియా వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. మినీ ట్యాంక్ బండ్ సమీపంలో మట్టి తరలిస్తున్న మొత్తం 21 టిప్పర్లను అధికారులు తనిఖీ చేయగా అందులో 6 టిప్పర్లు ఎలాంటి వే బిల్లులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. సుల్తానాబాద్ మండలం కొడూరుపాక గ్రామం నుండి అనుమతులతో ఇటుక బట్టీలకు మట్టి తీసుకెళ్తున్నామని డ్రైవర్లు చెప్పినా అధికారుల చెక్కింగ్ లో కేవలం 15 వాహనాలకే సరైన పత్రాలు ఉన్నట్లు తేలింది. మిగతా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇటీవల అధిక లోడ్లతో వెళ్తున్న టిప్పర్ల కారణంగా దుమ్ము రోడ్లు దెబ్బతినడం, ప్రజలకు ఇబ్బందులు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదుతో రెవెన్యూ శాఖ ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అక్రమ మట్టి దందాపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తూ ఉండగా పెద్దపల్లి జిల్లాలో మరిన్ని తనిఖీలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక పెద్దపల్లి యువత ఫోన్ చేసి మట్టి రవాణా జరుగుతుంది, వీటికి పర్మిషన్ లేదని ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చి విచారణ చేయగా 21 వెహికల్లో 16 వెహికల్లకు మాత్రమే పర్మిషన్ ఉంది. మిగతా 15 వెహికల్కి పర్మిషన్ ఉంది. 6 వెహికల్కి ఎటువంటి పర్మిషన్ లేదు. వాళ్ళు ఎటువంటి వే బిల్స్ లేకుండా రవాణా చేయడం జరుగుతుంది. ఈ 6 వెహికల్లను సీజ్ చేసి పోలీసు వాళ్ళకు